అమ్మాజీ కిచెన్కి మళ్ళీ స్వాగతం. ఇందులో మనం ఇవాళ అరటికాయతో ఒక వెరైటీ ఐటెం చూద్దాము. అదేంటంటే అరటికాయ పెసరపప్పు. దీనికి మనకు కావాల్సినవి అరటికాయలు. ఇక్కడ మేము ఒక 5 అరటికాయలు తీసుకున్నాము, ఒక ఉల్లిపాయ, ఒక కప్పు పెసరపప్పు, ఒక 3 పచ్చిమిరపకాయలు. సో ఫస్ట్ అరటికాయలని చక్కగా ఇలా తొక్క తీసేసుకొని ముక్కలుగా కోసుకోవాలి. దీనికి మనం పచ్చి అరటికాయలు తీసుకోవాలి, పండితే బాగవు. సో బాగా పచ్చిగా ఉన్న అరటికాయలు తీసుకొని వాటిని ఇలా తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు, మీడియం సైజ్ ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. ప్లస్ ఈ కూరకి మనం అరటికాయని ముందే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చి అరటికాయనే ముక్కలుగా కోసుకోవాలి. ముక్కలుగా కోసుకుని దాన్ని నీళ్ళల్లో వేసుకోవాలి. ఎందుకంటే అరటికాయ మనకు నీళ్ళల్లో వేయకపోతే నల్లగా అయిపోతుంది. సో మనం అరటికాయ ముక్కల్ని ఇలా నీళ్ళల్లో వేసుకుని అన్ని ముక్కలు కోసుకునే వరకు అలా చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయను కూడా సన్నగా తరుక్కొని పచ్చిమిరపకాయలు కూడా కోసుకొని పెట్టుకోవాలి. ఈలోపు ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు మనం ఇందాక ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, ఆ పెసరపప్పును కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు మనకి ఆ పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పెసరపప్పుని పొయ్యి మీద 2 కప్పులు నీళ్లు కాచి, నీళ్లు బాగా కాగాలి. బాగా కాగినాక ఆ పెసరపప్పు ఇందులో ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టాలి. ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. దీనికి పెసరపప్పు ఒక 2-3 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. ఎందుకంటే పెసరపప్పు మనకి మరీ ముద్దగా అవ్వకూడదు, దీనికి పొలుకుగా ఉండాలన్నమాట. నీళ్లు మరిగాక నానబెట్టిన పెసరపప్పు అందులో వేసేసి మూత పెట్టేసి ఉంచేస్తే మనకి కూర అరటికాయలు మగ్గేలోపు పెసరపప్పు కూడా రెడీ అయిపోతుంది. తర్వాత ఒక మనం ప్యాన్ తీసుకుని అందులో తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పప్పులు, రెడ్ చిల్లీ, గార్లిక్ ఇవన్నీ వేసి తాలింపు వేసుకుని అందులో మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి అరటికాయని మగ్గనివ్వాలి. ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది మనకి. తర్వాత నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మూత పెట్టుకుని మగ్గనిస్తే ముక్క చక్కగా మెత్తగా అవుతుంది. మనం ఇది ఎంతసేపు ఉడకబెట్టుకోవాలంటే అరటికాయ ముక్క ఇలా మెత్తగా అవ్వాలన్నమాట, మరీ గట్టిగా కాదు. సో కంప్లీట్గా ఉడికిపోతే బెటర్ ఈ ప్రాసెస్లో. తర్వాత మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న పెసరపప్పు వేసేయాలి ఇందులో. ఇంతకుముందు చెప్పినట్టు పెసరపప్పు మరీ మెత్తగా అవ్వకూడదు, ఇలా పొలుగ్గా ఉంటే బాగుంటుంది ఈ కూరకి. ఎందుకంటే ఫైనలీ ఈ కూర డ్రైగా అవుతుంది అనమాట. సో దీనికి ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసి మళ్ళీ మూతబెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత చూడండి, ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ లాస్ట్ స్టెప్లో మనం మూత తీసేసి ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ ఐటమ్ ఇలా డ్రైగా రావాలన్నమాట, ముద్దగా కాదు, డ్రైగా వస్తేనే బాగుంటుంది. సో ఇది మన ఫైనలీ అరటికాయ పెసరపప్పు అయిపోయినాక ఇలా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది అన్నంలో తినచ్చు, చపాతీలో తినచ్చు, అన్నీ తినచ్చు. ఇంకో కాంబినేషన్ ఏంటంటే దీనికి, ఇది మనం మజ్జిగ పులుసు చేసుకుంటాం కదా ఇంట్లో, లేకపోతే పెరుగు తాలింపు అంటాము, దానిలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో అది కూడా క్విక్గా ఎలా చేయాలో చూసేసుకుందాము. మీకు తెలిసే ఉంటుంది, మా పెరుగు తాలింపుకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో దీనికి కావాల్సింది మనకి పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం తాలింపు రెగ్యులర్ తాలింపు వేసేసుకోవచ్చు. కానీ మెయిన్ తాలింపులో ఏంటంటే ఇందులో మెంతులు కానీ మెంతు పొడి కానీ వేసుకుంటే ఈ పెరుగు తాలింపుకి బాగుంటుంది అనమాట. సో పెరుగులో ఇవన్నీ కలిపేసుకుని తాలింపు వేసేసుకుని చక్కగా కలిపేసుకుని ఇది అన్నంలో వేసుకుని దీనిలో ఆ అరటికాయ పెసరపప్పు నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈసారి మీరు అరటికాయ పెసరపప్పు చేసుకున్నప్పుడు తప్పకుండా మజ్జిగ తాలింపు వేసుకొని ఈ 2 కాంబినేషన్లో తిని చూడండి. సో మీరు కూడా ట్రై చేసేయండి ఇది. థ్యాంక్ యూ.